లహరి 4వ భాగం. 3వ భాగంలో లహరి వదిన మాటలు భరించలేక చెల్లెలు పెళ్లి కాకముందే ఇంట్లోంచి బయటపడుతుంది. ఇక లాటరీ టికెట్కి లాటరీ తగిలిందని తెలిసి లాటరీ వెతకడం కోసం వెళ్తుంది. కథ కొనసాగుతుంది. చివరికి ఏదో నవలలో నవ్వుతూ పలకరించింది. ఆ కాగితం పేపరు దగ్గర పెట్టుకుంది. అట్టే శ్రమపడకుండానే 5 లక్షల ప్రైజు కనిపించేసరికి అదిరిపడింది. నిజమేనా పొరపాట అనుకుంటూ మరో 2 మార్లు మార్చి చూసింది. ఆ నెంబరు పేపర్లో పడిన నెంబరు ఒకటేనని గ్రహించాక సంభ్రమాశ్చర్యానందాలలో మునిగిపోయింది. 5 రూపాయలు వస్తేనే వచ్చి చెబుతానంది తను శివాజీకి. మరిప్పుడు 5 లక్షలు వచ్చింది. ఇంకాగితే ఎలా? వెంటనే ఆ టికెటు పేపరు తీసుకుని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని ఇంటికి తాళం పెట్టి వెంటనే రిక్షా ఎక్కి శివాజీ ఇంటికి బయలుదేరింది. అతను ఆదుర్దాగా మేడ మీద బాల్కనీలో పచారులు చేస్తున్నాడు. తన నమ్మకం బొమ్ము కాకుండా ఆమె రావాలి, తప్పకుండా ఆమెకు ఏదో ఒక బహుమతి వచ్చి తీరాలి. ఇదే అతని తపన. తన గుమ్మ ముందు రిక్షా ఆగడం, అందులోంచి స్రవంతి దిగడం చూసేసరికి అతనికి పట్టరాని ఆనందం కలిగింది. 2 మెట్ల చొప్పున దిగుతూ కిందికి దిగొచ్చాడు. అప్పటికి రిక్షాకి డబ్బులిచ్చేసి స్రవంతి లోపలికి వచ్చేసింది. ఆమె ముఖం వర్ణించనలవిగాని వెలుగుతో ప్రకాశిస్తోంది. బహుమతి వచ్చింది కదూ అన్నాడు ఆనందంతో వెలిగిపోతున్న ఆమె వదనం చూస్తూ. మీరే చూడండి అంటూ ఆ టిక్కెట్టు పేపరు 2 అందించింది. అది చూసి సర్ప్రైజ్, 5 లక్షలు కొట్టేశారన్నమాట అన్నాడు సోఫాలోంచి పైకి లేచి. నిజమేనంటారా? మళ్ళీ రేపు నేను పొరపాటుగా నెంబరు ప్రచురింపబడిందని వేస్తారంటారా అని అడిగింది తన మనసులో అనుమానాన్ని బయటపెడుతూ. అలాంటిదేం ఉండదని నా నమ్మకం అంటూ మరోసారి పేపరు నెంబర్ చూసి ఆమెకి ఇచ్చేశాడు ఆ టికెట్. ఇదిగో టికెట్ తీసుకోండి. మళ్ళా నాకెందుకు? ఎందుకు మీకిచ్చారు? అది మీదే, బ్యాంక్లో ఇచ్చి క్యాష్ చేసుకోండి అంటూ లోపల నౌకరికి టీ చెప్పాడు. పోనీ 50-50 పైసా వద్దు, మీరు ప్రజెంట్ చేశారు. అదృష్టలక్ష్మి మిమ్మల్ని వరించింది, వచ్చింది, అది మీకే చెందుతుంది. మళ్ళీ 50-50 ఏమిటి? కానీ నేను మీకు సగం ఇవ్వడం న్యాయంగా భావిస్తున్నాను, అలా స్వీకరించడం అన్యాయంగా నేను భావిస్తున్నాను వెంటనే జవాబిచ్చాడు శివాజీ. అయితే నేను వెళ్తాను. మీ ఇంటికి ఏ ప్రైజ్ వచ్చినా వచ్చి చెబుతాను అని అన్నాను కనుక వచ్చాను. అది రిక్షాలో. ఈ పీనాసి పెద్దమ్మ అలాంటి ఛాన్స్ తగలకపోతే రిక్షా డబ్బు ఖర్చు పెడుతుందా ధైర్యంగాని అప్పుడే అనుకున్నాను లేండి అంటూ నవ్వాడు శివాజీ. అయ్యా లాయర్ సాబ్, అంతా మీలాగా టెంపర్గా ఖర్చు పెట్టారు కదా అంది నవ్వుతూ. నా టెంపర్ సరే, నేను సరే. ఓ సెకండ్ హ్యాండ్ కారు కొని రోజు నెట్టుకుంటూ పోతున్నాను. ఇంపాలా కారన్నా కొన్నానా పెట్టానా? పోనీ ఇప్పుడు కొనుక్కోండి లాటరీ డబ్బుతో. అది తప్ప వేరే ఏదైనా చెప్పు వింటాను అంటూ టీ రాగానే ఆమెకు అందించాడు. సింపుల్గా టీతో సరిపెడుతున్నారన్నమాట అంది కప్పందుకుంటూ. తమరిప్పుడు నాకంటే లక్షాధికారి, చంద్రునికో నూలు పోగులా, ఇంతకంటే ప్రస్తుతం ఏమీ ఇవ్వలేను. ఉంటానంటే రాత్రికి డిన్నర్ చేద్దాం, మీకు ఇష్టమైతేనే సుమండి అన్నాడు శివాజీ. అలా భయపడుతూ మీరు పెట్టే భోజనం చేస్తే నాకు అరగను కూడా అరగదు, అంచేత వెళ్ళిపోతానులేండి అంది స్రవంతి. చెప్పలా అప్పుడే గొప్పింటి లక్షణాలు వచ్చేశాయని? రండి నా కారులో దింపుతాను. ఎందుకులేండి, ఇప్పుడు దాన్ని నెట్టుకుంటూ పోయే ఓపిక లేదు ఇంటిదాకా చలోక్తి విసిరింది. మిమ్మల్ని నెట్టనీయను, నేనే మిమ్మల్ని కారులో కూర్చోబెట్టి నెట్టుకుంటూ తీసుకువెళ్తాను. అయినా అంత మరీ హీనస్థితిలో లేదులేండి నా వాహనం అంటూ నవ్వాడు. మరి మీ వాళ్ళకి చెబుతారా మీకు లాటరీ తగిలిందని కుతూహలంగా అడిగాడు. ఒక్క క్షణం ఆలోచించింది స్రవంతి. ముందు ఒకసారి వాళ్ళంతా ఎలా ఉన్నారో చూస్తాను. ఆ పరిస్థితిని, వాళ్ళు నాకు చేసే మర్యాదని బట్టి చెప్పడం మానడం అనేది నిర్ణయించుకుంటాను. అయితే రండి కారులో తీసుకువెళ్తాను అంటూ బూట్లు వేసుకుని తలదువ్వుకొని బయలుదేరాడు. గ్యారేజీలోంచి కారు బయటికి తీశాడు. గబాల్ నెక్కేసింది కారు. ఆలస్యమైన కొద్దీ అవినాష్ ఎక్కడ చూస్తాడో అని ఆమె భయం. అప్పటికే చీకటి పడింది. ఎలాగో 1 వే ట్రాఫిక్ కనుక స్రవంతి ఉన్న గదికి వెళ్ళాలంటే సోమనాథ్ ఇంటి ముందు నుంచి వచ్చే మెయిన్ రోడ్ మీదుగానే వెళ్ళాలి కనుక సందులోకి పోనివ్వడమే మంచిదనుకుంది స్రవంతి. ఆమె గుర్తులు చెబుతుంటే అతను ఆ ఇంటి దగ్గర ఆపాడు. తమ ఇంటి ముందు కారు ఆగేసరికి ఎవరా అనుకుంటూ బయటకు వచ్చిన వ్యక్తి వరుణే. కారులో వచ్చిన మరదల్ని చూసేసరికి వరుణ కనుబొమ్మలు పైకి లేచాయి. ఆ పక్కన ఉన్న మగ మహారాజును చూసేసరికి ఇంకా ఆ కనుబొమ్మలు క్రిందికి దిగనే లేదు. ఇదిగో మీ అమ్మాయి వచ్చింది అంటూ అత్తగారికి వినబడేలా కేక పెట్టింది. ఏ అమ్మాయో అర్థం కాక ఆవిడ బయటకొచ్చింది. ఎదురుగా పెద్ద కూతురు స్రవంతి. విశాలాక్షికి ప్రాణం లేచొచ్చినట్లయింది. సంతోషంగా ఇంకా కూతుర్ని పలకరించనే లేదు. వెనక నుంచి వరుణ కంఠం ఖంగుమంది. మీ అమ్మాయి ఎవరో మగవాడితో కారులో వచ్చింది. చూస్తుండగానే మీ అమ్మాయి ఎంతటిదైందో. కోడలి వ్యంగ్యోక్తుల్లోని భావాన్ని గ్రహించలేనంత అమాయకురాలు కాదు విశాలాక్షి. వచ్చిందానివి వచ్చావు, ఆ కార్లు ఆ వేషాలు ఏమిటే అని అడిగింది కోపం ఆపుకుంటూ. ఏమిటమ్మా, ఇటు వెడుతూ చూద్దామని వచ్చాను.
కోపం తమాయించుకుంటూ అంది స్రవంతి. అవును, ఉన్నామో ఊడామో తింటున్నామో చచ్చామో ఇన్నాళ్ళకి పరామర్శించడానికి వచ్చావా? వెళ్ళిందానివి వెళ్ళినట్లే ఉండక మమ్మల్ని ఈ విధంగా అల్లరి చేద్దామని ఎవడినో వెంటేసుకొని వస్తావా? తీవ్రంగా అంది వరుణ. ఆ మాటకి ఆగ్రహంతో ఊగిపోయింది స్రవంతి. ఛే, మీ బుద్ధులు తెలుసుండి మీ గుమ్మం తొక్కడం నాదే బుద్ధి తక్కువ. ఇంకా ఈ జన్మలో మీ ఇంటికి నేను రాను అంటూ విసవిసా వెళ్ళి కారులో కూర్చుంది. శివజ్యోతిని తీసుకుని ఆమె అత్తగారింటికి వెళ్ళిన హరినారాయణ ఇంట్లో లేడు కనుక సరిపోయింది, కానీ ఉంటే ఏం జరిగేదో మరి. సోమనాథ్ కూడా ఇంట్లో లేడు. ఇంటికి రాగానే తల్లి మీద తండ్రి మీద ఓ దండకం చదివే భార్య దాటికి హడలిపోయి ఎక్కువ భాగం బయటే గడుపుతున్నాడు. 8 దాటాక ఇల్లు చేరి కాస్త అన్నం తిని పడుకుంటాడు. తండ్రిని అన్నని చూడలేకపోయినా తన దురదృష్టానికి చింతిస్తూ తన ఇల్లు చేరింది స్రవంతి. అదేదో సామెత, మొగుడు కొట్టినందుకు కాదు తోటికోడలు నవ్వినందుకు అన్నట్టు అసూయాపరురాలైన వదిన, అంతకంటే నోరు మెదపలేని తల్లి అంతకంటే ఘనంగా మాట్లాడగలని ఊహించకపోయినా మరి అలా నిలబెట్టే 4 అనడం, అది లాయరు శివాజీ ముందు కావడం భరించలేకపోయింది. అసలు ఇలాంటి వాగ్బాణాలను ఊహించిన శివాజీ కూడా కంగు తిన్నట్టు అయ్యాడు. తమ గొప్పదనం ప్రదర్శిస్తూ ఆమెను కారులో తీసుకువెళ్ళకపోతే బాగుండేదేమో, అనవసరంగా వెళ్ళి ఆమెని బాధ పెట్టిన వాడయ్యాను అని మదనపడ్డాడు లోపలే. ఐఎమ్ సారీ అన్నాడు కారు ఆమె ఇంటి ముందుకు రాగానే. బాగుంది, మా వాళ్ళ మూర్ఖత్వానికి మీరేం చేస్తారు? పన్నీటితో కడిగిన కుక్కతోకే అంది స్రవంతి కోపం ఆపుకుంటూ. శివాజీ ఏమనుకున్నాడో మరేం వ్యాఖ్యానించలేదు. గుడ్ నైట్ చెప్పి కారు వెనక్కి మళ్లించాడు. స్రవంతి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంది. తనకేదో అప్పనంగా కాస్త డబ్బొచ్చింది, అది సంతోషంగా చెప్పి వాళ్ళకి సహాయం చేద్దాం అనుకుంటూ తనెంతో బులబాటంగా వెళ్ళేందుకు మహా చక్కగా పాఠం నేర్పారు. అంతే, ఈ రోజుల్లో ఎవరికి ఎవరు అక్కర్లేదు. ఎవరి మూర్ఖత్వాలు, ఎవరి మొండితనాలు, ఎవరి అభిప్రాయాలు ఏ పరిస్థితిలోనూ ఎవరూ మార్చుకోరు. అలా మారతారనుకోవడం శుద్ధ భ్రమ. ఇంకా ప్రాణం పోయినా సరే తను వాళ్ళ గుమ్మం తొక్కదు. అంతగా వాళ్ళెవరైనా ఆఫీస్ దగ్గరికి వచ్చి పలకరిస్తే బతిమాలితే అప్పుడు చూసుకోవచ్చు అనుకుంది గట్టిగా శపథం పట్టినట్లు. భోజనం చేసి పడుకున్న ఆమె మనసు తల్లి, అన్న, తండ్రి వీరి చుట్టూనే పరిభ్రమిస్తోంది. చెవుల్లో వదినగాని మాటలు గింగురుమంటున్నాయి. వీళ్ళని తలుచుకుంటూ ఉంటే ఇంక ఈ రాత్రికి నిద్ర కూడా పట్టదు అనుకుంది విసుగ్గా. తనకి అన్నం నీళ్లు సహించకుండా ఒకనాడు ఒకే ఒక వ్యక్తి మాట తనని ఏడిపించింది. ఆమె పూర్ణిమ. అది శివాజీరావు ముందే. మళ్ళీ ఈనాడు శివాజీరావు ముందే దులిపేసింది వదినమ్మ. పూర్ణిమ గుర్తురాగానే అవినాష్ గుర్తొచ్చాడు. అవినాష్ గుర్తురాగానే మళ్ళీ ఆనాటి అమర్కాంటక్ యాత్ర, పూర్ణిమ వాగ్బాణాలు, ప్రతిగా తను సంధించిన అస్త్రాలు అన్నీ గుర్తుకొచ్చాయి. తన చేతికి ఇప్పుడు ఎంత చూసుకున్నా 5 లక్షల ప్రైజు. అవి ఇవి పోను 2 లక్షలు రాకపోతాయా? అవినాష్కి ఎలాగో ఇంకా పెళ్లి కాలేదు. ఆ 2 లక్షలతో ఆనాటి ఛాలెంజ్ ప్రకారం అతన్ని తను కొనుక్కుంటే దిగ్గున లేచి కూర్చుంది స్రవంతి. తను పట్టుదల కోసం అతన్ని బేరమాడడం స్నేహితురాలి పెళ్లి చెడగొట్టినట్లే అవుతుందా? అసలు అతను అందుకు అంగీకరిస్తాడా? ఆనాడే ఏదో పెద్ద లా పాయింట్లు చెప్పాడు. అయినా ధర్మమో అధర్మమో పంతం ప్రతిజ్ఞ అన్నాక ప్రతిజ్ఞే కదా, దాన్ని నెరవేర్చాల్సిందే కదా. అనవసరంగా ఎందుకు తను జంకాలి? న్యాయశాస్త్రాన్ని ఔపోసన పట్టిన లాయర్ గారు తన పక్కనుండగా తన ధర్మాన్ని గురించి చింతపడటం ఎందుకు? న్యాయాలు అతనే బేరీజు వేస్తాడు. అతన్నే సలహా అడిగితే సరి. ఎలాగో తన పక్షం వహించి అటు ఇటు చివాట్లు తింటూనే ఉన్నాడు కదా. చివరికి తన ఆలోచనలతో బుర్ర పగిలిపోయేలా ఉంది. అసలు గొప్పవాళ్లంతా ఎందుకు సరిగ్గా నిద్రపోలేరో తనకిప్పుడు బాగా అర్థమవుతోంది. ఇంకా తన చేతికి డబ్బు రానేలేదు. అప్పుడే పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి. రోజు హాయిగా మజ్జిగ నీళ్లతో అన్నం తిన్నా వెంటనే నిద్ర పట్టేది. ఈరోజు ఒక దారి తెన్ను లేని తన ఊహలు. ఇంకా ఈ పూట నిద్ర ఎలాగో రాదు. కాసేపు ఏదైనా పుస్తకం చదువుకుంటూ పడుకోవడమే మంచిది. అల్మరా తెరిచి అందులో చదివిన పుస్తకమై మళ్లీ చేత పట్టుకుని మంచం మీద వాలింది. ఆనాడు కట్టుగుడ్డలతో ఇల్లు వదిలొచ్చాక ఒక్కొక్క సామానే ఏర్పరచుకుంటూ ఈ పాటి వస్తువులు సమకూర్చుకోగలిగింది. అందులో ముఖ్యమైనది ట్రాన్సిస్టర్ రేడియో, ఇన్స్టాల్మెంట్ మీద ఫోను ఒకటి. ఈ దెబ్బతో ఫ్యాన్ ఇన్స్టాల్మెంట్ ఏం కర్మ, మొత్తం ఇల్లే కొని గదిలో ఏసీ పెట్టించుకోవచ్చు అనుకొని తనలో తనే ఓ రాని నవ్వు నవ్వుకుంది స్రవంతి. అదే రాత్రి చెల్లెలి పెళ్లికి డబ్బు సమకూడదని అవినాష్ కూడా నిద్రపట్టక బాధపడుతున్నాడు ఇంట్లో. అలాగే మిత్రునికి డబ్బు అందని పరిస్థితి. స్రవంతికి అకస్మాత్తుగా ప్రత్యక్షమైన ధనలక్ష్మిని గురించి, తన ఆమెని కారులో తీసుకువెళ్ళి చివాట్లు పెట్టించిన సంగతి అన్నీ గుర్తుకు రాగానే శివాజీకి కూడా నిద్ర పట్టలేదు.
పాపం డబ్బు లేక నానా తిప్పలు పడుతున్నాడు. స్రవంతి లక్షాధికారి అయింది. ఏమైనా ఆర్థిక సహాయం చేస్తే అయినా ఆ లాటరీ టికెట్ తాలూకు డబ్బు ఆమె చేతికి వస్తే కదా ఆమె ఇవ్వగలిగేది. లేకపోతే ఆమెకు మటుకు ఎక్కడిది? ఎవరి మటుకు వారే కలత నిద్రపోయారు, కానీ ఎవరికీ సరిగ్గా నిద్ర పట్టలేదు. బెదవది డబ్బు వస్తుంది అన్న వార్తకే తనకి నిద్ర పట్టలేదు. నిజంగా చేతికొచ్చాక అసలు కంటి నిండా నిద్ర, మనసుకు శాంతి కరువైపోతాయేమో అనుకుంటూ బద్ధకంగా లేచింది. ఆమె స్నానాధికాలు ముగించుకొని వంట చేసుకుంటూ ఉంటే బయట కారు హారన్ వినిపించింది. ఎవరా అనుకుంటూ కిటికీలోంచి చూసి ఆశ్చర్యంతో బిగుసుకుపోయింది స్రవంతి. ఆమె యువతలకొచ్చేసరికి శివాజీ లోపలికొస్తూ కనిపించాడు. రండి, ఏమిటిలా పొద్దున్న వేయించేశారు లాయర్ గారు? ఏమైనా ఊరకు రారు కదా మహానుభావులు అంటూ కుర్చీ చూపించి కూర్చోండి అంది. ఊరికే అయినా రావాలనుకుంటే రాకూడదేమిటి అని అడిగాడు చిరునవ్వు నవ్వుతూ కుర్చీలో కూర్చుంటూనే. ఎందుకు రాకూడదు? నా యోగక్షేమాలు విచారించేవారు ప్రస్తుతం మీరే కదా అంటూ కాఫీ అందించింది. సారీ, మీ వాళ్ల చేత అనవసరంగా మాటలు అనిపించాను, అదే నాకు బాధగా ఉంది అన్నాడు అందుకుంటూ. పోనిద్దురు, నాకు లేని బాధ మీకు దేనికి? అయినా మనిషికి అన్నీ ఎప్పుడూ సమకూరవు. ఒకటి లాభిస్తే మరొకటి దెబ్బ కొడుతూ ఉంటుంది. చీకటి వెలుగులు జగత్తుకు ఎంత సహజమో ఒకదాని వెనక ఒకటి అలాగే మానవ జీవితాలు కూడా అంది తేలిగ్గా తీసేస్తూ. ఏం మనసులో అనుకున్నా పైకి ప్రదర్శించిన ఆమె నిబ్బరానికి మనస్ఫూర్తిగా అభినందించుకున్నాడు శివాజీ. ఇంతకీ ఏమిటి, మీరిలా ఏదో పని మీద వచ్చినట్లున్నారు అని అడిగింది స్రవంతి. అవును, మీరిప్పుడు ఎలాగో లక్షాధికారిని అయ్యారు. నేను ఒక మాట చెప్దామనుకుంటున్నాను, కోపగించుకోరు కదా అంటూ ఆగాడు. చెప్పండి, నా కోపతాపాలన్నీ కాశీలో వదిలొచ్చాను, ఇంకా ఎవరేమన్నా ఆగ్రహం రాదు అంది నవ్వుతూ. ఐసి, నాకు తెలియకుండా యాత్రలు కూడా చేసొస్తున్నారన్నమాట అంటూ నవ్వాడు. మరే, కోపాన్ని కాశీలో వదిలేసే కన్నా మంచిది కదా. అచ్చా, మీకెలాగో ఆస్తి వచ్చింది. ఆనాటి అమర్కాంటక్ మీరు పట్టిన శబదం నెరవేర్చుకుంటారా? ఇంకా అవినాష్ బాబు పూర్ణిమ మెడలో 3 ముళ్ళు వెయ్యలేదు కదా అని అడిగాడు ఆసక్తిగా. ఆ మాట అతను అడుగుతాడని ఊహించని ఆమె కాస్త తడబడింది. వెంటనే సర్దుకుంది. ఆనాడు ఆ ప్రతిజ్ఞ చేయడానికి కారణభూతులు మీరే కదా, మరి మీ ఉద్దేశం ఏమిటి అని ఎదురు ప్రశ్న వేసింది స్రవంతి. నా ఉద్దేశం మాట అలా ఉంచండి. ముందు అవినాష్ బాబు డబ్బు కోసం అల్లాడిపోతున్నాడు. కట్నం డబ్బు ముందుగా అడగడానికి అతనంతట అతను వెళ్ళలేడు. నన్ను పంపితే పూర్ణిమ ఆగ్రహానికి ఎగతాళికి గురి అవుతాను, మరొకరిని పంపితే ప్రెస్టేజీ భంగం అంటూ ఆపాడు శివాజీ. అతని మాటలు వింటుంటే చిత్రంగా స్పందించసాగింది స్రవంతి హృదయం. అతను ఇంత డబ్బు ఇబ్బంది, అసలు అతనికి ఇంత డబ్బు ఇబ్బంది దేనికొచ్చింది అని అడిగింది ఆశ్చర్యంగా. అతని చెల్లెలు పెళ్లి కుదిరింది, వరుడు ఫారెన్ వెళ్తున్నాడు, వాళ్ళు తొందరపడుతున్నారు పెళ్లికి. కట్నం, పెళ్లి ఖర్చులు వగైరా అన్నింటికీ ₹1,00,000 అతడికి అవసరం. ఇంకా వాళ్ళ పిల్ల చాలా అందమైనది, చదువుకున్నది అని ఇంకా తక్కువకే ఒప్పుకున్నారని వినికిడి. అలాగా, కట్నం ఎంతేమిటి? కట్నం ఇంత అని నాకు అంకె తెలియదు, కానీ తనకి వచ్చే 1,00,000 కట్నంతో చెల్లెలి పెళ్లి ఘనంగా చేయిస్తానని చెబుతూ ఉండేవాడు అవినాష్ బాబు. చదువు, ఉద్యోగం, ఫారెన్ అంటున్నాడు కనుక పెళ్ళికొడుకు ఆ మాత్రం డిమాండ్లో ఉండొచ్చు. ఇంతకీ మీ ఉద్దేశం ఏమిటి? అతన్ని నేను 2 లక్షలు పెట్టి కొనుక్కోమంటారా అని అడిగింది స్రవంతి. కొనుక్కోవడమే మంచిది. ఎందుకంటే పూర్ణిమ తండ్రికి సుస్థి పడిన దగ్గర నుంచి కాబోయే అల్లుడి మీద కాస్త విముఖత్వం కలుగుతున్నట్లు నాకు అనుమానంగా ఉంది అన్నాడు శివాజీ. ఏమైనా వాళ్ళు 10 మంది మధ్య కమిట్ అయిన వాళ్ళు అంటూ ఆగింది స్రవంతి. ఒక విధంగా అంతే. బేరసారాలు కుదుర్చుకుని తాంబూలాలు పుచ్చుకున్నారు. ఇకనేం, తాంబూలాలు పుచ్చుకున్నాక అబ్బాయికి డిమాండ్ చేసి కట్నం వసూలు చేసుకునే అధికారం ఉంది కదా అని అడిగింది స్రవంతి. ఉంది. అసలు అప్పుడే సగం కట్నం వసూలు చేస్తే పోయేది. చెల్లెల పెళ్లి కుదరగానే పుచ్చుకుంటే అటుదిటు సర్దవచ్చని అతను అనుకున్నాడు. ముందుగా తెస్తే ఖర్చయిపోతుందని మనవాడు అతి జాగ్రత్త పడేసరికి అది కాస్త బెడిసికొట్టింది. ఎలాగో పెళ్లి ముహూర్తం పెట్టుకున్నాక పలానా రోజని నిర్ణయమయ్యాక అప్పుడు వాళ్లే పంపుతారని, మొత్తం ఇచ్చేస్తారని పెళ్లి ఖర్చులకి అతి జాగ్రత్తగా వాడి మిగిలింది దాచవచ్చు అనుకున్నాడు. బాగానే ఉంది. మరి చెల్లెలి పెళ్లి కుదిరిందని కబురు చేస్తే తెలిసిపోయింది కదా, అసలు వాళ్ళ ఉద్దేశాలు కూడా బయటపడేవి అంది సలహాగా స్రవంతి. నేను అదే చెప్పాను, కానీ అతగాడికి వెళ్ళి అడగడం నామార్దాగా ఉందట. అవసరం వచ్చినప్పుడు తప్పుతుందా? తప్పదు. కానీ వాడు చాలా సెంటిమెంట్లతో బాధపడే వ్యక్తి. అసలు అతనికి కట్నం తీసుకోవడమే ఇష్టం లేదు. అది అమ్ముడుపోవటం క్రిందే అని భావిస్తాడు. మరి దారి లేదు. ఉన్న ఒక్క చెల్లెలకి పెళ్లి చేయాలి. తండ్రి కోరిక మేరకు ఆ పెంకుటింటి స్థానంలో
నాలుగైనా డాబా గదులు వెయ్యాలని పాపం ఏమిటో వాడి కోరికలు. వాడికంటూ వాడికేం కోరిక లేదు. ఎప్పుడైనా పలకరించండి. పూర్ణిమ తనని ₹1,00,000 కొనుక్కుంది అనే అంటాడు. పెళ్లి విషయం దగ్గరికి వచ్చేసరికి అంతకు మించి అతనికేం అనుభూతులు ఉన్నట్టు కనిపించవు. అందుకే వెళ్ళి అడగలేకపోతున్నాడని నా ఉద్దేశం. అది కూడా మంచిది కాదనే నా ఉద్దేశం. అతను ఎలాగో చెల్లెలి కోసమే తన అభిప్రాయాలను తన ఆశయాలను పక్కకి నెట్టుకున్నప్పుడు, అదే ఎదురుపడినప్పుడు మడికట్టుకున్నట్లుగా మాట్లాడితే లాభమేముంది? వ్రతభంగం అన్నది జరగకుండానే ఉండాలి గాని జరిగాక ఒకసారి జరిగినా 2 సార్లు జరిగినా ఫలితం ఒక్కటే. నిజమే. కానీ ఒకవేళ అతనికి అవసరానికి మీరు డబ్బు ఇస్తే అతడు మీకు రుణపడి ఉంటాడు కదా. మీ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి మీకు వీలవుతుంది కదా అని అడిగాడు శివాజీ. ఆ మాటకు 5 నిమిషాలు మాట్లాడలేదు స్రవంతి. ఆ తర్వాత అతని కేసి చూస్తూ ఒక విధంగా మిత్రద్రోహం అవుతుంది కదా అని అడిగింది. పంతం ప్రతిజ్ఞ అన్నప్పుడు మోసాలు ద్రోహాలు అనే ప్రసక్తే ఉండదు. ఏ విధంగా గెలవాలి అన్నప్పుడు గెలిచే దారుల కోసం అన్వేషణ సాగుతుంది అన్నాడు శివాజీ. కావచ్చు, కానీ అవినాష్ బాబు ఆ రోజు తన పూర్ణిమకే పాదాక్రాంతుడిని, ఇతరులతో నిమిత్తం లేదని ఢంకా బజాయించి చెప్పాడు కదా. ఆ విధంగా మనసు లేని వ్యక్తి కోసం ఎందుకా పంతాలు పట్టింపులు? ప్రతిజ్ఞలు చేసి సాధించే ప్రయోజనం ఏముంది? అతను నా వల్ల తన ప్రిన్సిపల్స్ దెబ్బతిన్నట్లు అనుక్షణం బాధపడడా? అది కాక పూర్ణిమ బాధపడుతుంది. ఆమె తిట్లు శాపనార్థాల మధ్య మనసు లేని అవినాష్ బాబు కోసం ప్రతిజ్ఞ నెరవేర్చి నేను సాధించేదేముంది అని అడిగింది స్రవంతి. ఆమె మనసులో సాగుతున్న అమృత మదనం స్పష్టంగా గుర్తించాడు శివాజీ. ఆమె వివేకానికి ఆలోచన సరళికి మనస్ఫూర్తిగా అభినందించాడు. అవినాష్ బాబు ఇబ్బందిని నా స్వార్థానికి ఉపయోగించుకోవాలని లేదు. అదీగాక నాకు డబ్బు చేతికి వచ్చేదాకా నాకు ఇలాంటి అకస్మార్థ స్వలాభాల పట్ల నమ్మకం లేదు. అతని ఇబ్బంది మీ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నారన్న మాట కాకుండా భగవంతుడు మీ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి ఇచ్చిన అవకాశంగా భావించుకుంటే మీకు అన్ని విధాల లాభం అంటూ లేచాడు శివాజీ. స్రవంతి కూడా లేచింది. మీ మాటలు ఆలోచిస్తాను. మీకు పరిస్థితులు ఎప్పటికప్పుడు నాకు తెలియచేయండి. మరీ ఇబ్బందిలో ఉంటే మనం ఏదో విధంగా అతన్ని ఆదుకుందాం అంది స్రవంతి. ముందు లాటరీ డబ్బు వసూలు చేసుకోండి అంటూ బయటకు వచ్చేశాడు శివాజీ. అతను వెళ్ళిపోయాక చాలాసేపు ఆలోచిస్తూనే ఉండిపోయింది స్రవంతి. అవినాష్ బాబుకి తనంటే నిజంగా ప్రేమ ఉంటే ఎంత బాగుండేది. తనకు వచ్చిన డబ్బంతా అతని కాళ్ల ముందు పోసేది. అతని కష్టంలో పాలు పంచుకొని అతని అబాసు పాలు కాకుండా అన్ని విధాలా ఆదుకునేది. ఇప్పుడు పూర్ణిమ వాళ్ల పరిస్థితి ఎలా ఉందో? ఒకవేళ ఇతను వెళ్ళి అడిగితే డబ్బు సర్దుతారేమో. అప్పుడు తన అనవసరంగా మరొకసారి ఫూల్ అవ్వదా? ఏది ఏమైనా ఏమాత్రం అవకాశం ఉన్నా తన అవినాష్ బాబుని ఆదుకుని తీరాలి. అతను తనకి దక్కినా దక్కకపోయినా ఒక ఆడపిల్ల పెళ్లి చేసిన పుణ్యమైనా తనకి దక్కకపోతుందా? ఏమిటో తన సంపాదన మహత్యం ఆడపిల్లల పెళ్లిళ్లకే ఎక్కువ భాగం ఖర్చవుతున్నట్లుంది. తన మాట ఎలా ఉన్నా అనుకుంది నిర్లిప్తంగా. ఆఫీసుకు వెళ్ళినా ఆమె మనసంతా శివాజీ మీద అవినాష్ బాబు మీదే ఉంది. మళ్ళీ ఏదో కబురు తీసుకుని అతను సాధ్యమైన త్వరగా వస్తే బాగుండు అనుకుంది అశాంతిగా శివాజీని తలుచుకుని. తనకి లాటరీ వచ్చినట్లు ఆఫీస్లో ఎవ్వరికీ చెప్పబుద్ధి కాలేదు. అసలు శివాజీ ఆమెకి తప్ప అసలు మరొకరికి లాటరీ విషయమే తెలియదు. ఆ మేరకు కట్టుదిట్టం చేసుకుంది స్రవంతి. ఎవరైనా ఏదైనా విషయాన్ని సామాన్యంగా తీసుకుని వదులుతారేమో కానీ వరుణ మటుకు అలా పోనివ్వదు. అలా పోనిస్తే తను పుట్టింటికి చెక్కియడానికి అవకాశం ఎలా వస్తుంది? అసలెప్పుడు ఆమె ఏం కారణం కనబడుతుందా అనే కదా వెతకడం. ఆమె అన్వేషణకు తగినట్టుగానే ఆడబిడ్డ కారులో ఓ మగాడితో ఇంటికొచ్చింది. అది చాలు ఆమెకి మసిపూసి మారేడుకాయ చేయడానికి, యాగి చేసి గుడిసె మీద దెబ్బ తీసిపోవడానికి. సోమనాథ్ రాగానే చెప్పేసింది. భార్య నోటి వెంట విన్న ఆ మాటకు నిర్విణ్ణుడయ్యాడతను. తన చెల్లెలి ప్రవర్తన తనకి తెలియంది కాదు. మరి ఎందుకు ఎలా ఎవరి కారులో వచ్చిందో? ఒకవేళ అతన్ని పెళ్లి చేసుకుందామని అనుకుని చూపించడానికి తీసుకొచ్చిందేమో. నువ్వు తొందరపడుతున్నావేమో వరుణ. అతన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటూ మనకి పరిచయం చేద్దామని వచ్చిందేమో. ఆ మాట వినగానే ముఖం మాడిపోయింది వరుణకి. ఆ అదిరిపాటుకి అంత గొప్ప ఆ అదిరిపాటు దానికి అంత గొప్పింటి మొగుడా? ఇల్లు వాకిలి అన్నీ ఉన్నా తనకి ఇలాంటి బికారి మొగుడా? దరిద్రుల కొంపలో పుట్టిన దానికి అంత ఐశ్వర్యమా? ఒళ్ళంతా భగభగా మండుతున్నట్లుంది ఆమెకి. దరిద్రురాలెప్పుడు దరిద్రురాలిగానే ఉండాలి కానీ ధనవంతురాలైతే ఎలాగా? చాలేండి, ఇంకా వెనకేసుకొస్తున్నారు. చెల్లెలు చేస్తున్న పనులన్నింటికి వత్తాసు పలుకుతారన్నమాట. వత్తాసు ఏముంది వరుణ? సుమతికి శివకి ఎలాగో పెళ్ళిళ్ళయ్యాయి. మంచి సంబంధం, కులం గోత్రం అన్నీ సరిగ్గా ఉండి
అది మనసుపడి చేసుకుంటానంటే వద్దనడానికి మనకేం హక్కు లేదు నింపాదిగా జవాబిచ్చాడు సోమనాథ్. మరే మీకు చెల్లెళ్ళని అదుపులో పెట్టుకోవడానికి హక్కు ఉండదు, కానీ పెళ్ళాన్ని తిట్టడానికి, చావుగొట్టి చెవులు మూయడానికి మాత్రం కావలసినంత జబర్దస్తి అక్కసుగా అంది వరుణ. నేనెవ్వరిని అదుపులో పెట్టలేను, ఆ సంగతి నాకు తెలుసు. నేను అలా అందరినీ కొట్టి తిట్టి అదిలించి బెదిలించి కరుకుగా ప్రవర్తిస్తే అసలు ఆదిలోనే స్రవంతి ఇల్లు వదిలి వెళ్లేది కాదు. అందరూ బాగానే భయభక్తులతో ఉండేవారు అని జవాబిచ్చి అక్కడి నుండి అవతలకు వెళ్ళిపోయాడు సోమనాథ్. అంటే ఏమిటి మీ ఉద్దేశం అంటూ వెనక నుంచి వరుణ అరుపులు వినిపించినట్లే ఊరుకున్నాడు. నాకు పరువు ప్రతిష్టలంటే ప్రాణం కంటే ఎక్కువ. రేపటి నుంచి మీ పెద్దాడి బిడ్డ ఎవరితోనమ్మా కారులో తిరుగుతోంది అంటూ దవడలు నొక్కునే అమ్మలక్కలికి నేను జవాబులు చెప్పలేను, నా వల్ల కాదు. పెళ్లి చేసుకోమంటే పెద్ద గొప్పగా ఎంఎస్సీ చదువుతాను, పెద్ద ఉద్యోగం చేస్తానంటూ చెప్పిన మాట వినకుండా సంబంధాలన్నీ తిరగొట్టి చివరికి చేసేది ఈ చాటుమాటు పనులా? హవ్వా, ముఖానికి సిగ్గుండక్కర్లా? రేపటి నుంచి మనం బయటికి తలెత్తుకుని తిరగలమా? చిచి, ఇలాంటి పాపిష్టి కొంపలో నేనొక్క క్షణం ఉండను. నా దారిన నేను పుట్టింటికి పోతాను. లోకలకు సమాధానాలని మీరే చెప్పుకోండి అంటూ తెగేసి చెప్పి బట్టలు సర్దుకుంటున్న వరుణనే అంతా దిగ్భ్రాంతులై చూడసాగారు. సోమనాథ్కి ఏమనాలో అర్థం కాలేదు. చాలా కష్టంగా తోచింది. బయట కూర్చున్నాడు. వరుణ, నువ్వు ఇంటి కోడలిగా అడుగుపెట్టిన దానివి. కన్న తండ్రి నుంచి ఆడదాని పోషణ భారం భర్త ఎప్పుడు స్వీకరిస్తాడో ఆ రోజు నుంచే అత్తవారింట అణకువ, ఆ కుటుంబ పరువు ప్రతిష్టలు అన్నీ అర్థం చేసుకోవాలి. ఒకరు అత్తింట సౌమ్యులు, మరొకరు పెంకివారు కావచ్చు. ఎవరు ఎలాంటి వారైనా అందరినీ గుండెల్లో దాచుకోగలగాలి. ఇంట్లో ముందు నువ్వే యాగి ప్రారంభిస్తే నిజానిజాలు బయటికి రాకుండానే వాళ్ళ జీవితాలు ధ్వంసమైపోతాయి. నా చెల్లెలు నాతో రక్తం పంచుకు పుట్టింది. ఈ ఇంట్లో చిన్నతనం నుంచి కలిసిమెలిసి తిరిగింది. నాతో సమంగా కష్టసుఖాల మధ్య పెరిగింది. నువ్వు కావాలని మా కుటుంబంలోకి వచ్చి చివరకు మా మీద ఎక్కి స్వారీ చేస్తున్నావు అనుకుంటూ మదనపడసాగాడే కానీ పైకొక్క మాట అనలేకపోయాడు. అంటే అది అగ్నిలో ఆజ్యం పోసినట్లే. విశాలాక్షి వంటింట్లో కూర్చుని కన్నీళ్లు పెట్టుకోసాగింది. తమ జాతకం ఏమిటో గాని తన 16వ ఏట పెళ్లి చేసుకుని కాపురానికి వచ్చిన తొలి రోజుల్లో తన అత్తింట పులిలాంటి అత్తను చూసి భయపడుతుండేది. అలా భయంగానే ప్రారంభించిన జీవితం ఈనాటికి భయోద్వేగాల మధ్యే గడిచిపోతోంది. ఆనాడు అత్తకి భయపడితే ఈనాడు కోడలికి భయపడుతోంది. రేపు మనవళ్ళకి మనవరాళ్ళకి కూడా భయపడి బ్రతకాలేమో, అంతా నా తలరాత అనుకుంటూ నుదురు కొట్టుకుంది. తల్లి పడే ఆవేదన, తండ్రి అనుభవిస్తున్న వ్యధ అన్నీ తెలుస్తున్నా నోరెత్తలేకపోయాడు సోమనాథ్. ఆ మర్నాడే పుట్టింటికి వెళ్ళిపోయింది వరుణ. అవినాష్ ధైర్యం చేసి చెల్లెలి పెళ్లికి ముహూర్తాలు పెట్టుకున్నాడు. సరిగ్గా వారం రోజులుంది పెళ్ళి. ఏం శివాజీ, ఏం చేయమంటావు అని అడిగాడు అవినాష్. మీ కాబోయే మామగారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చావా మరి అని అడిగాడు శివాజీ. లేదు, ఇప్పుడు వెళ్ళి చెప్పాలి. అన్నింటికంటే ముందు కార్డులు వేయించాలి. రేపు పోస్ట్ చేయకపోతే అందరికీ అందవు కదా. రేపు కార్డులు ప్రింట్ అయ్యి అందితే లోకల్గా పంచితే సరిపోతుంది. అంతేకాదు, పొరుగుళ్ళకి ఎలా చేరుతాయి? అందిన అందకపోయినా ఒకవేళ అందిన ఉద్యోగస్తులైతే అప్పటికప్పుడు సెలవు దొరుకుతుందా పరిగెత్తుకుంటూ రావడానికి అన్నాడు శివాజీ. ఆ మాటకి ఏదో ఆలోచనలో పడినట్టు కనిపించాడు అవినాష్. నాన్నగారు మూలపడ్డారు. నాకు ముందు వెనక ఎవరూ లేరు. కాస్త సాయంగా ఉండాలి నువ్వు అన్నాడు అవినాష్ లేచి బయలుదేరబోతూ. తప్పకుండా, మనిద్దరికి పెట్టిన పేరు సార్థకం చేయడానికి నేనెప్పుడూ కాచుకునే ఉంటాను అంటూ నవ్వాడు శివాజీ. వాళ్ళిద్దరినీ చిన్నప్పటి నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ అని అందరూ జోక్ చేయడం అతనికి ఇంకా గుర్తుంది. అదే గుర్తుకొచ్చినట్లుంది అవినాష్కి కూడా. చిన్నగా మందహాసం చేశాడు. ఇంతకీ మృణాలిని దగ్గర ఎవరుంటారో తోడుగా? వెళ్ళి పూర్ణిమని పిలుచుకురాకూడదు? పెళ్లి కూతురికి పక్కన నీకు తోడుగా ఉంటుంది కదా అని అడిగాడు శివాజీ కావాలనే. పిల్లి మెడలో గంట కట్టాలి, బాగానే ఉంది, కానీ ఎవరు కట్టేది? అలా ఉంది నా పని. వాళ్ళింటికి అల్లుడిని కాబోతున్న నేను పదే పదే తిరిగి లోకువ కావడం నాకిష్టం లేదు. నా తరపున వెళ్లే వాళ్ళెవ్వరూ లేరు. పోనీ మిత్రుడివి నువ్వున్నావంటే ఇలాంటి బాధ్యతలేవి స్వీకరించావు. మరి ఎలా నా సమస్య తీరేది అన్నాడు నవ్వుతూ. చెల్లెలు పెళ్ళి అని పిలవలసింది నువ్వేగా, వెళ్ళి చెప్పకపోతే చెప్పలేదేమనరా అని అడిగాడు శివాజీ. పిలుస్తాను, కానీ అందరితో పాటే అంటూ బయటికి దారితీశాడు అవినాష్. ఒక్కసారి వెళ్ళి పూర్ణిమతో అవినాష్ చెల్లెలు పెళ్ళి అని చెప్పి ఎంతవరకు వాళ్ళకి అతని పట్ల ప్రేమాభిమానులు ఉన్నాయో చూడాలనిపించింది శివాజీకి. అందుకే మిత్రుని నిష్ఠూరాలను మనసులో పెట్టుకోకుండా నేనే వెళ్ళి వాళ్ళకి విషయం చెప్పొస్తాలేరా అన్నాడు శివాజీ అతని పక్కనే నడుస్తూ. ఆ మాటతో పోయిన కళ తిరిగి వచ్చినట్లయింది అవినాష్కి.
శుభం, నువ్వు ఈ మాట అన్నావంటే మా చెల్లెలి పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిపోయినట్టే అంటూ మందహాసం చేశాడు అవినాష్. అంతేగాని నువ్వు మాత్రం నేరగా వెళ్ళవు అంతేగా? ఇంతకేం చెప్పమంటావు? డబ్బు అవసరం అని చెప్పు. ఆయన్ని ఒకసారి రమ్మని చెప్పు. అచ్చా, మగపెళ్లి వారి దర్జా చూపిస్తున్నావన్నమాట. అది అలా ఉంచు, ప్రస్తుతం ఆడపెళ్ళి వాడిదేగా అంటూ నవ్వాడు అవినాష్. మొత్తం మీద తనకి తెలియని గొడవేదో ఉందని పూర్ణిమ ఇంటికి వెళ్ళడానికి ఏమంత ఉత్సాహం చూపించడం లేదు ఇతగాడు అనుకున్నాడు శివాజీ. అది తను పెడితే గానీ తెలియదు. ఏమైనా సరే అదేదో కనుక్కోవాలి. మిత్రుడు తన దగ్గర దాచిన రహస్యం తను కనిపెట్టగలగాలి. కుంటి సాకులతో అతను ఎందుకు కాలక్షేపం చేస్తున్నాడో తెలుసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నవాడై అప్పుడే అతను పూర్ణిమ ఇంటికి దారి తీశాడు. ఆనాడు ఒకరితో ఒకరు ముఖాముఖి తలపడ్డాక మళ్ళీ ఇప్పుడే ఆమెని తను చూడబోవడం. కాలింగ్ బెల్ మోగుతుంటే ముందుకొచ్చింది పూర్ణిమ. నమస్తే, నేను గుర్తున్నానా? శివాజీని, అవినాష్ ఫ్రెండ్ని అంటూ తనే పలకరించాడు శివాజీ. అతన్ని చూడగానే గుర్తుపట్టింది పూర్ణిమ. అయినా తెలియనట్టే ప్రవర్తించింది. అతన్ని చూడగానే మాడిపోయిన ముఖం అతని మాటలతో మరింత నల్లగా మారిపోయింది. కానీ ప్రసన్నం కాలేదు. కూర్చోండి అంటూ ఆమె నోటి నుంచి ముత్యాలు రాలకపోయినా తనే కూర్చున్నాడు శివాజీ. ఇంతకీ ఏ పని మీదొచ్చారు అని అడిగింది పూర్ణిమ. అవినాష్ బాబు చెల్లెలు పెళ్ళి ఆదివారం రాత్రి 10:15కి మీకు చెప్పి రమ్మంటే వచ్చాను అన్నాడు. ఏం పాపం, ఆయనకి తీరుబడి కాలేదా వచ్చి పిలవడానికి? అయినా మాకు తెలుసులేండి అంది తలబిరుసుగా. ఆ మాటకి కోపం వచ్చినా తమాయించుకున్నాడు శివాజీ. ఇది పిలుపు కాదు, పిలవడానికి అతనే వస్తాడు, ముందుగా చెబుతున్నానంతే. మీ నాన్నగారు లేరా అని అడిగాడు. ఆయనకు ఒంట్లో బాగాలేదు, ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్ళారు అంది ముభావంగా. ఆ సమాధానానికి తెల్లబోయాడు శివాజీ. ఎన్ని రోజులైంది వెళ్ళి అని అడిగాడు తేరుకుంటూ. 1 నెల రోజులు. అయితే ఇంట్లో మీరొక్కరే ఉన్నారా? నాకు తోడుగా మా తాతగారు నాయనమ్మ ఉంటున్నారు అంది ముఖం చిట్లించుకుంటూ. అయితే సరే, వారితో చెప్పండి 2 రోజుల్లో అతను అంటే అవినాష్ వస్తాడు, వెడ్డింగ్ కార్డులు తీసుకొని అంటూ లేచి నిలబడ్డాడు. అలాగేనంటూ తల పంకించింది పూర్ణిమ. అది వెళ్ళమన్న సంకేతంగా భావించి వెంటనే బయటకు వచ్చేశాడు. మహాతల్లి, కనీసం కూర్చోమని కూడా అనలేదు. కాఫీ ఇవ్వకపోతే పీడాపోయే అనుకున్నాడు శివాజీ. మొత్తానికి లాయర్ గారు అనిపిస్తున్నాడు, వెధవ క్రాస్ ఎగ్జామినేషన్ మొదలుపెట్టాడు అనుకుంది పూర్ణిమ మంటగా. అసలు అవినాష్ అత్తగారింటికి ఎందుకు వెళ్ళడానికి జంకుతున్నాడో అర్థమైంది. వెధవ సస్పెన్స్లో పెట్టి చంపకపోతే మామగారు అమెరికా పోయాడురా అని చెప్పొచ్చు కదా అనుకున్నాడు శివాజీ మిత్రుడి మీద కోపం తెచ్చుకుంటూ. అతను ఎక్కడికి పోకుండా తిన్నగా ఇంటికి వచ్చేసి అవినాష్ కోసం కాపు కాశాడు. మరో అరగంటకి అవినాష్ శివాజీకి దొరికాడు. ఏమోయ్, మీ మామగారు అమెరికా వెళ్ళారని చెప్తే మేమేమన్నా ఏడ్చిపోతామనుకున్నావా అని అడిగాడు నవ్వుతూనే. అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చావన్నమాట అన్నాడు అవినాష్ మందహాసం చేస్తూ. ఆ సంగతి తెలిస్తే వెళ్ళకనే పోయేవాడిని అన్నాడు శివాజీ. ఏదైనా ఎవరంతట వాళ్ళు స్వయంగా అన్నీ తెలుసుకోవడం మంచిది బ్రదర్ అంటూ శివాజీ భుజం తట్టి, వెళ్తున్నాడని తెలుసు కానీ ఆయన వెళ్ళిపోయినట్టు తెలియదు నువ్వు చెప్పేదాకా. ఆయన అమెరికా వెళ్లే ప్రయత్నంలో ఉన్నారని తెలిసే నేను డబ్బు కోసం వేరే ప్రయత్నాలు చేయాలనుకున్నది. నా చెల్లెలు పెళ్ళి అప్పో సప్పో చేసి జరిపించేసి ఆ తర్వాత ఆ డబ్బు వడ్డీతో సహా తీర్చుకున్నా అందులో ఉన్న సంతృప్తి నాకు వాళ్ళు ఇచ్చే కట్నంతో చేయడం వల్ల లభించదు. అది నువ్వు గ్రహించు అన్నాడు అవినాష్. ఏమో అనుకున్నాను, నువ్వు సరిపోయిన వాడివే అన్నాడు శివాజీ. లేకపోతే ఒకరి ధనం కోసం కాటి కింద నక్కలా కూర్చున్నానంటావా అంటూ ఎదురు ప్రశ్న వేశాడు అవినాష్. లేదులే, మరి ఇప్పుడు ఏం చేయదలుచుకున్నావు అని అడిగాడు కుతూహలంగా. ఏం చేయాలనుకుంటున్నానో నీకు వెనకే చెప్పాను. అప్పివ్వు, దయచేసి నా మీద నమ్మకం ఉంచి అన్నాడు అవినాష్ టపీమని. అంత డబ్బు అనేది నా దగ్గరుంటే నీకు ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు. సత్యహరిశ్చంద్రుని చంపి పుట్టినవాడిని. నన్ను నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను అన్నాడు శివాజీ నవ్వుతూ. సత్యహరిశ్చంద్రునితో పోలుస్తున్నావు నన్ను, చివరికి అతగాడిలా వల్లకాడు పట్టిపోమ్మంటావేమిటి అంటూ రాలి నవ్వు నవ్వాడు అవినాష్. అతని బాధను గుర్తించిన శివాజీ మనసు చివుక్కుమంది. చూడు అవినాష్, నేను డబ్బు ఇవ్వలేను, కానీ ఇచ్చే మనిషిని చూపించగలను అన్నాడు. ఆ మాటతో పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది అవినాష్కి. ఎవరైతే ఏం, నాకు కావాల్సింది డబ్బు, అతనికి కావాల్సింది వడ్డీతో సహా అతని డబ్బు ముట్టడం. అతను కాదు, ఆమె. ఆ మాటకు ఉలిక్కిపడ్డాడు అవినాష్. ఆమెనా? ఆమెవరు? కొంపదీసి పూర్ణిమ కాళ్ళు పట్టుకోమంటావా అని అడిగాడు. ఆవిడ కాదు, ఆవిడ గారి ఆగర్భ శత్రువు స్రవంతి. ఆ మాట వింటూ టపీమని లేచి నిలబడ్డాడు అవినాష్. స్రవంతి ఇప్పుడు ఉద్యోగం మానేసి ఫైనాన్స్ కంపెనీ పెట్టిందేమిటి? ఆమెకంత క్యాపిటల్ ఉందన్నమాట. అవన్నీ తర్వాత అడ్రస్ ఇస్తాను, సాయంత్రం వెళ్ళి ఆమెను కలుసుకున్నావంటే
నీ పని సానుకూలం అవుతుంది. మీ చెల్లెలి పెళ్లి దిగ్విజయంగా జరిగిపోతుంది. కట్నం డబ్బు తీసుకుని ఆవిడికి అమ్ముడు పోయావన్న బాధ నీకుండదు. తన ఆ మాటకు వద్దంటాడేమో అనుకుంటూనే అన్నాడు శివాజీ. కానీ అతను అనుమానాన్ని తలకిందులు చేస్తూ, అవినాష్ అడ్రస్ ఇవ్వు, అలాగే సాయంత్రం వెళ్ళి కలుస్తాను అన్నాడు. వెంటనే కాగితం మీద అడ్రస్ రాసిచ్చాడు. అది అందుకుని వెళ్ళిపోయాడు అవినాష్. హమ్మయ్య, కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు అనుకున్నాడు సంబరంగా శివాజీ. సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని బొట్టు కాటుక దిద్దుకుని టీ కలుపుకుందాం అనుకుని స్టవ్ అంటించింది స్రవంతి. టీ నీళ్లు మరుగుతున్నాయి. ఇంతలో వీధి తలుపు మీద టక్ టక్ మంటూ కొట్టిన శబ్దమైంది. వెళ్ళి తలుపు తీసిన స్రవంతి నిర్ఘాంతపోయింది. ఎదురుగా అవినాష్. ఆ క్షణంలో అతన్ని చూడగానే సంభ్రమాశ్చర్యాలతో తలమునకలైంది. రండి అంది చిరునవ్వు నవ్వుతూ. అవినాష్ లోపలికొచ్చి ఆమె చూపించిన కుర్చీలో కూర్చున్నాడు. టీ కాస్తున్నారేమిటి? గుమగుమ వాసనొస్తోంది అన్నాడు సంభాషణకి ఉపక్రమిస్తూ. మరే అంటూ గబగబా టీ కలిపి కప్పుల్లో పోసింది. ఒక కప్పు అతనికి అందించి తను ఒక కప్పు అందుకుని అతని ఎదురుగా మరో కుర్చీలో కూర్చుంది. ఏమిటిలా వచ్చారు హఠాత్తుగా? మీకింకా నేను గుర్తు ఉన్నానన్నమాట అంది నవ్వుతూ. మిమ్మల్ని ఎవరు మర్చిపోగలరు అని ఆగి, మీతో పనుండొచ్చాను ప్రస్తుతం అన్నాడు. అదే అనుకున్నాను లేండి అంది. అడ్రస్ బహుశా లాయర్ గారే ఇచ్చి ఉంటారని ఊహిస్తూ టీ తాగి కప్పు కింద పెట్టాడు అవినాష్. తను కూడా తాగేసి ఆ 2 కప్పులు కడిగి లోపల పెట్టొచ్చింది. ఇప్పుడు చెప్పండి అంది కూర్చుంటూ. మీరు నాకు ఓ 50,000 రూపాయలు అప్పివ్వగలరా? మళ్ళీ మీరు కోరిన వడ్డీతో సహా చెల్లిస్తాను అన్నాడు అట్టే నాంచకుండానే. ఆ మాటకి సంగతంతా అర్థమైపోయింది స్రవంతికి. ఇతగాడికి ఇక్కడికి డబ్బు అడగమని పంపించాడన్నమాట ద గ్రేట్ శివాజీ. నా దగ్గర అంత డబ్బుందని ఎవరు చెప్పారు అంది మందహాసం చేస్తూ. శివాజీ జవాబిచ్చాడు అవినాష్. శివాజీరావుకి అలాంటి లాయర్ని, డబ్బున్న మిత్రుణ్ణి వదులుకొని మీరు నా దగ్గరికి రావడం ఆశ్చర్యంగా ఉంది అంది తమాషాగా. చిన్నప్పుడు మా నాన్నగారు నా చేత సుమతీ శతకం వల్లె వేయించారు. అందులో అన్నీ గుర్తులేవు కానీ ఒకటి మటుకు బాగా హత్తుకుపోయింది నా మనసులో. ధనపతి సకుడైనను నెపముంగా శివుడు భిక్షమెత్తగా పంపెన్. తన వారికి ఎంత కలిగినా తన భాగ్యమే తనకు గాని అని కుబేరుడు మిత్రుడైన శివుడు భిక్షమెత్తుకునే బ్రతుకుతాడట. అలాగే తన బంధుమిత్రులకి ఎంత సంపద ఉంటే మటుకు ఏం లాభం? తనది అంటూ తనకి ఉండాలి కానీ అన్నాడు నవ్వుతూనే అవినాష్. అతని కేసి సానుభూతిగా చూసింది స్రవంతి. నా దగ్గర డబ్బుందని మీరెలా ఊహించారు అంది ఆరాగా. నేనైతే ఏమాత్రం ఊహించలేదు. కానీ శివాజీ మీ దగ్గరికి వెళ్తే తప్పకుండా పని జరుగుతుందని చెప్పాడు. అతను నా శ్రేయోభిలాషి, నాకు అబద్ధం చెప్పడు. పైగా మీరు చాలా సరళ హృదయులు, ఉపకార చింతన కలవారు. అది నాకు కూడా తెలుసు కనుక అతను చెప్పిన దాంట్లో అసహజం లేదని నమ్మి మీ దగ్గరికి కొండంత ఆశతో వచ్చాను అన్నాడు అవినాష్. నేను తప్ప మీకెవరూ దొరకలేదేమిటి అసలు సంధ్య వేళ ములగ చెట్టు ఎక్కించడానికి అంది నవ్వుతూనే స్రవంతి. పైకేదో అలా నవ్వులాట కంటున్న మనసు మటుకు డబ్బును గురించి ఆలోచిస్తోంది. ఆమెకి అందమైన అవినాష్ ముఖం చెల్లెలి పెళ్లిని గురించి దిగులుతో వాడిపోయి కమలంలాగా కనిపిస్తోంది. అది చూస్తున్న కొద్దీ స్రవంతి గుండె ద్రవించిపోతోంది. ఎలాగైనా అతన్ని ఆదుకోవాలని ఆరాటపడుతోంది. కానీ ఎలా? మీరేదో ఆలోచిస్తున్నారు. మీ డబ్బు మీకు మళ్ళీ పువ్వుల్లో దాచి భద్రంగా ఇస్తాను. దయచేసి నన్ను నమ్మండి అన్నాడు అవినాష్ ప్రాధేయపూర్వకంగా. ఆ మాటకి సున్నిత హృదయురాలైన స్రవంతి హృదయం విలువిల్లాడింది. ఛీ, పరిస్థితులు అనేవి మనిషిని ఎప్పుడూ బేలగానే చేసి వదులుతూ ఉంటాయి. డబ్బెలా సర్దడమా అని తను తల పగలు కొట్టుకుంటూ ఉంటే ఇతగాడు వడ్డీ అంటూ మరింత బాధపడుతున్నాడు. అసలనేది ఉంటే కదా వడ్డీని గురించి ఆలోచించడానికి అనుకుంది. నా దగ్గర డబ్బు ఉన్నమాట ఒక విధంగా నిజమే, కానీ అది చేతికి అందడానికి మరో వారం రోజులు పట్టొచ్చు అంది మెల్లగా. ఆ మాటకి గాలి తీసిన బెలూన్లా అయ్యాడు అవినాష్. చివరికి అతని ఆఖరి ఆశాజ్యోతి కూడా ఆరిపోయినట్లయింది. ఎంతో నమ్మకంతో ఎంతో ఆశతో తను పరిగెత్తుకుంటూ వచ్చినందుకు సరిపోయింది. అయితే మరొక పద్ధతి ఆలోచిస్తున్నాడు. ఆ పద్ధతి ప్రకారం మీకు డబ్బు సర్దడానికి ఏమాత్రం అభ్యంతరం ఉండదని నా అభిప్రాయం. మీరు ఒకసారి శివాజీ గారిని నేను రమ్మన్నాను చెప్పండి అంది. అతన్ని చూసి అతన్ని మీద జాలిపడుతూ. ఎప్పుడు? ఇప్పుడే. అయితే తను వెళ్ళొచ్చన్న మాటేగా. ప్రస్తుతానికి వెళ్ళొచ్చు, కానీ అతని చేత కబురు చేయగానే మటుకు రండి. మా చెల్లెలి పెళ్లి సరిగ్గా 7 రోజుల్లో ఉంది. కనీసం 3 రోజుల్లో అయినా మీరు సర్దకపోతే నా పరిస్థితి ఊహించడానికే భయంగా ఉంది అన్నాడు అవినాష్ లేచి నిలబడుతూ.
నా ప్రాణం ధారపోసైనా మీకు అందిస్తాను కృతనిశ్చయంతో అంది స్రవంతి. ప్రాణాలు నాకెందుకు స్రవంతి గారు, అందరూ చల్లగా ఉంటేనే నా మనసుకు ఆనందం అంటూ బయటకొచ్చి వెళ్తున్నానంటూ చెయ్యి ఊపి వెళ్ళిపోయాడు. అలాగే చూస్తూ నిలబడిపోయింది స్రవంతి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజ్యతే అన్నందుకు శ్రీ మహాలక్ష్మి శత్రువుల్ని మిత్రులుగా, మిత్రుల్ని శత్రువులుగా మార్చే మహత్తర శక్తి నీకే ఉంది. భూమి సూర్యుడి చుట్టూ తిరగడం ఎంత సహజమో మనిషి డబ్బు చుట్టూ తిరగడం కూడా అంతే సహజం. భూభ్రమణం ఆగిపోతే ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ డబ్బు చుట్టూ మనిషి పరిభ్రమించకపోతే మటుకు తెల్లవారేసరికి స్వర్గ ద్వారాలనో నరక ద్వారాలనో లెక్కించాల్సిందే అనుకుంటూ అలాగే మంచం మీద వాలిపోయింది స్రవంతి. లాయర్ గారి రాక కోసం నిరీక్షిస్తూ ఆమె అనుకుంటున్నట్లుగానే మరో గంటకల్లా వచ్చాడు శివాజీ. ఏమిటో జమీందారుని గారు కబురు చేశారట అన్నాడు లోపలికి వస్తూనే. జమీందారుని గారా? ఇంకా నయం, అంతటితో సరిపెట్టారు, కానీ గట్టిగా మాట్లాడకండి, నిజం అనుకోగలరు జనాలు అంది నవ్వుతూ. ఉన్నమాటేగా అంటూ కుర్చీలో కూర్చున్నాడు శివాజీ. టీ అతని కోసం రెడీగానే ఉంచింది కనుక కప్పులో పోసి అందించింది. వద్దనకుండా తాగేశాడు. ఇంతకీ నన్ను రమ్మన్న కారణం చెప్పండి అన్నాడు శివాజీ. మీరు డాక్టర్ గారిని మా ఇంటికి పంపారు. అక్కడికి నాకేదో బ్యాంకు బ్యాలెన్సు మూలిగిపోతున్నట్లు, అదేమైనా బాగుందా? నా డబ్బు అలాగే చేతికి అందుంటే అతను అడగకపోయినా నేనే తీసుకుపోయి ఇచ్చేదాన్ని. మరి అతని అర్జెన్సీకి తగినట్లు మన దగ్గరికి రాలేదు కదా ధనలక్ష్మి. పోనీ ఏదో ఉపాయమైనా చెప్తారని అన్నాడు శివాజీ. ఉపాయానికేం, 100 1000 చెప్పమని చెప్తాను, కానీ అవన్నీ ఫలించాలిగా. ఫలించడానికి మీకు నేనేం సహాయం కావాలన్నా చేయడానికి రెడీగా ఉన్నాను. ఆ మాట మీద నిలబడతారుగా? మరి మీ దగ్గర క్యాష్ ఎంతుంది? నా దగ్గర క్యాష్ అనేది ఉంటే మీ అందరికంటే ముందే వెళ్ళి అవినాష్కి ఇచ్చేవాడిని. అసలు ఏమీ లేదంటారా? ఏదో కొద్ది గొప్ప ఉన్నా ఇంట్లో మాకు తిండి గడవాలి. సడన్గా వచ్చే అమ్మా నాన్నల సుస్థిలకు తట్టుకోవాలి. వాళ్ళు ముసలివాళ్ళైపోయారు. ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. అందుకే ఆ మాత్రం అన్నా చేతిలో లేకపోతే మళ్ళీ నేనెవరి దగ్గరికి పరిగెత్తానో అప్పు కోసం అని ఎదురు ప్రశ్న వేశాడు శివాజీ. ఆ మాట కూడా నిజమే. శివాజీ తల్లిదండ్రులు చూస్తే తనకే ధైర్యం చాలలేదు. ఎన్నాళ్ళలో ఉండరనిపించింది. ఈ పరిస్థితిలో అతను ఎక్కడికి పోతాడు డబ్బు కోసం? నేను అన్నాను అనుకోక మా ఇంటి మీద అప్పు తీసుకోండి, నా డబ్బు రాగానే మీ ఇంటి మీద అప్పు తీసుకోండి, నా డబ్బు రాగానే మీకు డబ్బు ఇస్తాను అంది స్రవంతి. అప్పా అన్నాడు ఆలోచనలో పడి. అవును, అంతకంటే గత్యంతరం లేదు. అప్పు ఇవ్వగల ధనపతిని వెతికి పట్టుకుంటే మనం అవినాష్ పని జరిపించినట్లే, అవినాష్ని ఆదుకున్నట్లే అంది స్రవంతి. సరే, కనుక్కుంటాను. ఏ సంగతి మీకు మళ్ళీ రేపు ఉదయం వచ్చి చెప్తానంటూ లేచాడు శివాజీ. ఇప్పుడు ఈ మృణాలినీదేవి కళ్యాణానికి సాయపడే కుబేరుడిని వెతకాలంటూ ఆలోచిస్తూనే బయటకు వచ్చేశాడు. స్రవంతి తలుపు గడియ వేసుకుని లోపలికి వచ్చేసింది. అతని ఇంటి మీద అప్పు సృష్టించమన్నందుకు శివాజీ ఏమనుకున్నాడో అని మనసులో సిగ్గుపడింది. తన అదృష్టం బాగుంటే రేపో మాపో తనకు డబ్బు అందుతుంది. అతను అప్పుకు పోనవసరం లేకుండానే అది అందితే 2 లక్షలు వెచ్చించి అతన్ని కొనుక్కోవడమా, లేక అతన్ని వదిలి ఊరుకోవడమో? అతనికి తన మీద మనసు ఉంటే తను వెచ్చించిన డబ్బుకు ఫలితం ఉంటుంది. మనసు లేని శరీరాన్ని ఎన్ని లక్షలు పడేసి కొనుక్కుంటే మటుకు ఏం లాభం అనుకుంది పేలవంగా. ఈ మాట అవినాష్ గుర్తొచ్చినప్పుడల్లా ఆమె అనుకుంటూ ఉండటం అలవాటే. అతను తన ఇంటిని వెతుక్కుంటూ వచ్చాడు. తన మీద ఎంతో సదభిప్రాయం వెలిబుచ్చాడు. తనంటే అభిమానం లేకుండా వస్తాడా తన ఇంటికి అనుకుంది. ఏమో మరి, అభిమానం ఉన్నా లేకపోయినా అవసరం అనేది ఒకటి ఉంది కనుక తప్పనిసరిగా రావచ్చు. అతనున్న పరిస్థితికి అతనికి ఎక్కడికైనా వెళ్ళక తప్పదు. వసుదేవుడంతటి వాడు గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. ఆ నిస్సహాయ స్థితికి తను ఆసరాగా చేసుకుని తన పంతం నెగ్గించుకోవాలనుకోవడంలో ఔచిత్యం ఉంటుందా? వెదవది, డబ్బు లేకపోతే ఏ విధంగా సాగేదో కానీ వచ్చిన దగ్గర నుంచి ప్రతి చిన్నదానికి కూడా బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది తనకి. కథ కొనసాగుతుంది.